వరలక్ష్మి వ్రతం కోసం నేనైతే షాపింగ్కి వెళ్ళాను. అమ్మవారికి శారీ, బ్యాంగిల్స్, అలాగే అమ్మవారికి కావాల్సినవి ఏమన్నా వస్తువులు అలా తీసుకుందామని వెళ్ళాను. ఇది వీడియో వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం కూడా అయిపోతుంది. నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నా. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సిన సామాగ్రి కోసం వెళ్ళాను. మేమైతే వెళ్ళగాను ఒక దగ్గర స్నాక్స్ అయితే తిన్నాము. మిర్చి బజ్జీ అండ్ పునుగులు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇక్కడ నేనైతే కమ్మల కోసం చూస్తున్నాను. చాలా బాగుంటాయి ఇక్కడ కమ్మలు, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్తారు. మనం బార్గెనింగ్ చేయాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే తీసుకున్నాను. అలాగే రాఖీ పండుగ వస్తుందని మేము ఆ రోజే రాఖీస్ కూడా తీసుకున్నాము మా పిల్లల కోసం. నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ రోజు వెళ్ళి ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి. మనకు వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా బ్యాంగిల్స్ ఉండాలి. మనం వాయనం ఇవ్వడానికి, అమ్మవారికి కూడా పెట్టడానికి 250కి 12 డజన్స్ వచ్చాయి నాకైతే. నెక్స్ట్ అయితే శారీ అండి. అమ్మవారికి నేనైతే ఎప్పుడైనా సింపుల్గానే తీసుకుంటా, పట్టు శారీ అలా ఏం తీసుకోలేదు ఇప్పటి వరకు అయితే. నేనైతే థర్డ్ టైం వరలక్ష్మి వ్రతం చేయడం మాత్రం మీషోలో కొన్ని బ్లౌజ్ బుక్ చేశాను, సరిపోవని మళ్ళీ తీసుకున్నాను 5 పీసెస్. నేనైతే ఒక నెక్ పీస్ తీసుకున్నాను. చైన్ లాంటిది, మనకి చోకర్ లాగా ఉంది చూడండి. చాలా బాగుంది. లైట్ కలర్ ఉంది, లైట్ పింక్ కలర్ ఉంది. కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఫస్ట్ 1000 రూపీస్ చెప్పాడు. నేను 800కి అడగానే ఇచ్చాడు. తర్వాత అనుకున్నాను ఇంకొంచెం తక్కువ అడిగితే బాగుంటుండే అని. నెక్స్ట్ ఈ కమ్మలు చాలా బాగున్నాయి. బుట్టాస్ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. అలాగే రాఖీ పండుగ వస్తుంది కదా అని రాఖీస్ కూడా తీసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ కటన్స్ తీసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను తీసుకున్న వస్తువులు అయితే ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి.